అలా లేదు సెంటర్ పోస్ట్ ఒకట బాగా సారా బాగా వస్తుంది తగ్గేదిలే రెండు పెట్టుకున్నాడు సార్ సెకండ్ కెమెరా దీపక ముగ్గురు పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా బహుమతులు ఉన్నాయి. బహుమతులు ఉన్నాయి, అందరూ ఆరోగ్యంగా వచ్చేసింది. ఎల్లో చంద్రయ్య రాజకీయ నాయకులు చాలామంది రాజకీయాలతో ఉంటూ సంక్షేమం అభివృద్ధి అవి చేస్తున్నది మామూలు విషయమే. అయితే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఇతరకు సంబంధించిన దైవ కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇటువంటివి చేయడం చాలా తక్కువగా ఉంటాయి. అయితే మిత్రుడు బర్నబాస్ గత 7-8 సంవత్సరాలుగా ప్రత్యేకంగా నృత్యకారులకి ఈ తెప్పల పోటీలు నిర్వహించడం చాలా ఆనందం. అదే కాకుండా మీకు అందరికి కూడా తెలుసు, అన్ని కార్యక్రమాల్లో కూడా దైవ కార్యక్రమాల్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు కానీ అదేవిధంగా మిగతా దైవ కార్యక్రమాలు అన్నింటిలో కూడా అన్ని విధాలా ముందుండే వ్యక్తి. ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు తెప్పల పోటీల్లో నెల్లూరు జిల్లాలో బహుశా ఎక్కడ జరుగుండవు ఇలాంటి తెప్పల పోటీలు. ఇలాంటి తెప్పల పోటీల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి మాకు అవకాశం ఇచ్చినందుకు మిత్రుడు బర్నబాస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సంక్రాంతి ఫస్ట్
కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన గిరన్నకి చాలా చాలా ధన్యవాదాలు. కొన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నా ఏమున్నా వదులుకొని ఇక్కడికి మేము మెయిన్ రావడానికి కారణం బర్నన్న. సో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను, ఇక్కడే తిరిగాను. సో ఆ రోజు నుంచి బర్నన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ నేనున్నానని చెప్పి వెళ్ళే వ్యక్తి బర్నన్న. సో ఈ రోజు వరకు కూడా నాకు తెలిసి ఈ నెల్లూరులోనే కాదు అన్ని ప్లేసెస్లో అంటే ఏ జిల్లాలో అయినా ఉన్న ఏ జిల్లాలో కూడా ఏదైనా టాలెంట్ ఉందనంటే ముందు ప్రోత్సహించే వ్యక్తి. సో దాంట్లో అన్న నన్ను కూడా ప్రోత్సహించారు. సో ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి కూడా కారణం కూడా మన బర్నన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ నెల్లూరుకి వచ్చినప్పుడు ఫస్ట్ మాకు గుర్తొచ్చేదే ఏది తెప్పల్ అనమాట, తెప్పల్ పోటీలకు సంబంధించింది. ఎందుకంటే మ్యాథ్స్ చాలా ప్లేసెస్లో జరగవు. ఇక్కడ చాలా రోజులు ఇంతకుముందు ఆగిపోయినాయి, 7 times ఏదో చేశారు, ఇప్పుడు 8th time మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఇలాగే కంటిన్యూ అయ్యి ఇది కంటిన్యూగా ఉండి అందరికి కూడా ఉత్సాహం ఉండాలని చెప్పి ప్రతి సంక్రాంతి పండుగకి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.